ఇండియా, పాకిస్తాన్ మధ్య హై టెన్షన్స్ కరాచీ బేకరీకి తిప్పలు తెచ్చాయి. కరాచీ బేకరీ పాకిస్తాన్‌ది అని చాలామంది అనుకోని వాటి అవుట్‌లెట్స్‌పై దాడి చేస్తున్నారు. కరాచీ బేకరీ పాకిస్తాన్‌ది కాదని, తాము భారతీయులమే అని చెప్తున్నా వినిపించుకునే నాథుడు కరువయ్యాడు. ఒకవైపు దాడులతో సతమతమవుతున్న కరాచీ బేకరీపై మరో చిక్కొచ్చి పడింది. కరాచీ బేకరీ పేరును మార్చాలని కొంతమంది తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. పేరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అయితే కరాచీ బేకరీ అనేది 100కు 100% భారతీయ బ్రాండే అని, తాము భారతీయులమే అని ఓనర్లు చెప్తున్నారు. కరాచీ బేకరీని 1953లో హైదరాబాద్‌లో స్థాపించారు. ఇక పేరంటే అది చరిత్ర ద్వారా వచ్చిందే గాని జాతీయతకు సంబంధం లేదు. మేమేంటో చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మా తాత ఖాన్చంద్ రామ్నాని దేశ విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యారు. ఆ తర్వాత ఆయన తాను వచ్చిన ప్రాంతం కరాచీకి గుర్తుగా కరాచీ బేకరీని స్టార్ట్ చేశారు. మేము పూర్తిగా భారతీయులమే అని బ్రాండ్ ప్రమోటర్స్ రాజేష్ రామ్నాని, హరీష్ రామ్నాని చెప్పారు.